మాత్రాన మీ హయాంలో జరిగిన ఉద్యోగాలను ఎట్లా అనుకోవచ్చు అండి? ఇప్పుడు వాళ్ళకి చేత కాలేదు, పిల్లలు పుట్టించడం చేత కాలేదు, పుట్టిన పిల్లల్ని కూడా సాకడం చేత కాలేదు, వాళ్ళకి తిండి పెట్టలేదు, వాళ్ళు సరైన సమయంలో వాళ్ళ ఆలనా పాలన చూడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల జీవితాలు నాశనం కాకుండా న్యాయపరమైనటువంటి చిక్కులన్నీ కూడా పరిష్కరించేసి ఏ ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వేగవంతంగా నిరుద్యోగులు అంటే సుమారు 55,000 కొలువులను, ప్రభుత్వ కొలువులు అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి, అంటే 60,000 ఉద్యోగాలను ఎటువంటి మచ్చ లేకుండా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రం నియామక అంటే వాళ్ళ వల్ల కాలేదంటున్నాం మేము. అదే మీరు చూసిండ్రు, ఎన్నో సభలు పెట్టినాం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఒకప్పుడు ఆ నాయకుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పిలిచి అక్కడ సభలు పెట్టడం కూడా జరిగింది. మనం అప్పుడు ఏమైంది? నిర్లక్ష్యం. న్యాయ వివాదాల్లో చిక్కుకుపోయే నోటిఫికేషన్లు ఇవ్వటం, అంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం ఇష్టం లేదు, న్యాయ వివాదాలు పరిష్కరించాల్సిన పని లేదు అనే దురుద్దేశంతోనే ఆ విధంగా జాప్యం చేసి నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. మేము వచ్చిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు చెప్పింది, సమాజంలో ఉన్న వాళ్ళకు అందరికీ న్యాయం చేయాలి, మహిళలకు, దివ్యాంగులకు, లింగ మార్పిడి చేసిన వాళ్లకు, స్పోర్ట్స్ అంటే క్రీడాకారులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా నోటిఫికేషన్లు ఉండాలంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ తీర్పు ప్రకారం అమలు చేయకుండా నోటిఫికేషన్లు నిలవు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 3 తీసివేసి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగు వచ్చే విధంగా, నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగాలు విధంగా 60,000 ఉద్యోగాలను 60,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అసలు మనం ఫస్ట్ డిమాండ్ నిరుద్యోగ చేసి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏం కోరేది? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వేస్తారని చెప్పి 2 సార్లు పాదయాత్రలు, పెద్ద పెద్ద గర్జన సభలు, నిరుద్యోగ గర్జన సభలు పెట్టుకున్నాం. కానీ ఉలుకు లేదు, పలుకు లేదు, దాని ఊసే లేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి మండలి మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ వేసి ఒక దశను నిరుద్యోగులకు కల్పించింది, ఒక ప్రణాళికాబద్ధంగా చదువుకోవడానికి అవకాశం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే ఈ ఘనత చాటం కోసం, అందుకే ఆ రోజు ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది 1,200 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు. ఉద్యోగం ఎప్పుడు పరీక్ష, ఈ రోజు నోటిఫికేషన్ వస్తే పరీక్ష జరిగేసరికి 10 ఏళ్ళు, గ్రూప్ 1 నోటిఫికేషన్ 13 ఏళ్ళు కూడా భర్తీ చేయలేకపోయారు వాళ్ళు. మరి మేము సమర్థవంతంగా గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం. గ్రూప్ 1 లో చూసుకున్నట్టయితే జియో నెంబర్ 29 నిలవదు, డెఫినెట్ గా అది మళ్ళీ రాయాల్సిందే అని చెప్పేసి అబద్ధం. ఇది ఒక విషయం ప్రకారం కాబట్టి కొంతమంది అర్హత సాధించినటువంటి కొద్దిమంది నిరుద్యోగ స్వార్థాన్ని ఉపయోగించుకొని ఈ పరీక్షను రద్దు చేయాలని ప్రయత్నం చేసింది. కానీ జియో 29 ద్వారానే సామాజిక న్యాయం జరిగింది. మీరు చూశారు, మీరు కండెమ్ చేసింది అదొకటే ఎగ్జామ్. అవును, గ్రూప్ 1 రేపు మన గ్రూప్ 3 చేసినాం, డిఎస్సి 11,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆనంద బాష్పాలు, ఎల్బీ స్టేడియం మొత్తం కూడా ప్రభుత్వ టీచర్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆనంద బాష్పాలతో ఎల్బీ స్టేడియం నిండిపోయింది. రేవంత్ రెడ్డి గారు చిత్రపటాలు కోదాడ, ఖమ్మం ప్రాంతాల్లో చివరి దశలో నాకు ఉద్యోగం వస్తుందో రాదో అనుకున్నటువంటి నిరుద్యోగులు, టీచర్లు ఇలా ఆయన ఫోటోను పెట్టుకొని పూజిస్తున్నారు. నేను గొప్పల కోసం చెప్పట్లేదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. కాబట్టి 11,000 మంది టీచర్లను చేసినాం. అదేవిధంగా గ్రూప్ 1 కూడా విష ప్రచారం చేసినా కానీ తిప్పికొట్టి సమర్థవంతంగా మెయిన్స్ పెట్టిన తర్వాత తేటతెల్లం చేసినాం. అంటే వాళ్ళు చేసింది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది, 29 జీవోధర అన్నారు. అన్యాయం జరగదు. చూడండి, 17,000 మంది బీసీలు మెయిన్స్ కు అర్హత సాధించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సాధించారు, ఎస్సీలు 4,570 అర్హత సాధించారు, అదేవిధంగా ఎస్టీలు 2,510 మంది అర్హత సాధించారు. ఇంకెక్కడ అన్యాయం జరిగింది? అన్యాయం ఎవరు జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అన్యాయం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్ పెడితే వాళ్ళ పప్పులకు వాళ్ళకి జీర్ణం కావట్లేదు, వాళ్ళ చేతగాంతనం కాంగ్రెస్ కూడా చేతగానట్టే ఉండాలా, దీన్ని ఏదో రకంగా కృత్రిమ ఉద్యమం చేసి ఆపే ప్రయత్నం చేయాలా. ఆ రోజు ఏంది 18వ తారీఖు ఏంటో? 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరం కలిసి నిరుద్యోగ జేఏసీ, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపేందుకు, రేవంత్ రెడ్డి సర్కారు కృతజ్ఞత తెలిపేందుకు కృతజ్ఞతా సభను భారీ ఎత్తున, గతంలో కూడా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ముందు 10,000 మందితో ఎన్నో సభలు పెట్టి మీరు చూశారు. ఇదే నిరుద్యోగ జేఏసీ
రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా తొలి సభకు హాజరైంది అక్కడ. కాబట్టి మళ్ళీ ఇన్ని మంచి పనులు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి మరి కృతజ్ఞత చెప్పేది కృతజ్ఞత సభను సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నాం. 18న డిసెంబరు సాయంత్రం 5 గంటలకు. విద్యార్థుల సహకారంతోనే రేవంత్ రెడ్డిని రానిమన్నాలని రానిచ్చి సభ పెట్టి విజయవంతం చేసినాం. ఇవాళ విద్యార్థులు నిరుద్యోగులు సంబరంగా ఉన్నారు. అది మంచిగా పరీక్షలు పెడుతున్నారు. వీళ్ళు చక్కగా పారదర్శకంగా వేగవంతంగా పరీక్షలు పెడుతున్నారు, కొలువులు ఇస్తున్నారు, జాబ్ క్యాలెండర్ వేశారనే సంతోషంలో ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నైపుణ్యం, నిరుద్యోగుల్లో నైపుణ్యం పెంచే విధంగా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించారు. తరగతులు కూడా ప్రారంభమైనవి. ఇంకో పక్కన తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ బిడ్డలు క్రీడల్లో ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో రాణించి భారతదేశానికి పేరు తేవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడా విశ్వవిద్యాలయం ఒక పక్క ప్రారంభించింది. ఒక సాంప్రదాయ విద్య ఐటీఐలు వాటిని తీర్చిదిద్ది అధునాతన టెక్నాలజీతో మార్చివేసి అదే విధంగా మరి పరిశ్రమతో అనుసంధానం చేసి వెంటనే ఉద్యోగం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసింది. కాబట్టి ఇన్ని మంచి పనులు కనపట్టలేదా? కాబట్టి కావాలని కొంతమంది ఏదో విష ప్రచారం చేస్తున్నారు, నమ్మకండి. ఈ మళ్ళా జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం. తప్పకుండా 50,000 మీ ఖాతాలో వేసుకుందాం. మీకు 1,50,000 ఉద్యోగాలు. వినండి, త్వరలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ కాబోతున్నారు, పదవీ విరమణ చేయబోతున్నారు. దాదాపు 70-80 వేల ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి. ఆ ఉద్యోగాలతో పాటు ఉన్న ఉద్యోగాలు కలిపితే మేము వచ్చిన తొలి ఏడాదిలోనే మేము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. తప్పకుండా మా ప్రభుత్వం మేము ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల కన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో. అంతకన్నా ఎక్కువ పడితే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలే ఉన్నాయి. ఆ 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులతో భర్తీ చేసిన తర్వాత మిగతా నిరుద్యోగులను ఆదుకునే కార్యక్రమం, వాళ్ళకి నైపుణ్యాలు పెంచేసి ప్రైవేట్ లో ఉద్యోగాలు తక్షణమే వచ్చే విధంగా, స్వయం ఉపాధి కల్పించే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ కుటుంబాలను పోషించే విధంగా తీర్చిదిద్దబోతున్నాం. కాబట్టే ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని మరి మంచి అనాలి, చెడు చేస్తే ప్రశ్నించండి, మంచి చేస్తే అభినందించాలి. కాబట్టి కృతజ్ఞతా సభను 18వ తారీఖున సాయంత్రం 5 గంటలకు పిలిచినాం. అందరినీ ఇప్పుడు మహేష్ కుమార్ గారిని కూడా పిలిచినాం. వారు కరపత్రం ఆవిష్కరించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారిని, కూనంనేని సాంబశివరావు గారిని సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం గారిని, అదే విధంగా ఇది పూర్తి నిరుద్యోగ విద్యార్థులు జరుపుకునేది కాబట్టి విద్యార్థి సంఘాల నుంచి ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి ఏఐఎస్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ అదే